మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంది అంటే అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుపోతాడు, కానీ మళ్ళీ తిరిగి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తాడు. మళ్ళీ ఎప్పట్లాగానే ఈ ప్రపంచంలోని జీవరాశులు ఎప్పట్లాగానే అద్భుతంగా బతికేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల చాటుపోయింది మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి, ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా, అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. సిర్పూర్ కాగజ్ నగర్తో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికి కూడా నేను కొత్త పంచుకోవాలి. నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన. ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక, కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు 2006లో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కి చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టిన. ఆ తర్వాత ఒక ఆలోచనతో, ఎందుకు కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, తెలంగాణ కావాలన్న కోరిక ఉంది, కానీ ఎందుకో అక్కడ ఫలితం వస్తలేదు, మనం ఎమ్మెల్యే కొట్టలేకపోతున్నామని చెప్పి 2006 నుంచి 2009 దాకా నేను కూడా కొంత అక్కడ ప్రయత్నం చేసిన. అనుకోకుండా ఆనాడు మిత్రుడు, ఈరోజు మన మధ్యన లేరు, కావేటి సమ్మయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఆనాడు ఉండే, వారి ఇంటికి స్వయంగా నేను వచ్చినారు. నేను వచ్చి 2007-8లో వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి పార్టీలో సమ్మయ్య గారిని చేర్చుకున్న మొదటి రోజే వారికి మాట ఇచ్చి, అన్న మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ నుంచి శాసనసభకు నిలబడాలి, మీరు గెలవాలని చెప్పి వారి గెలుపు కోసం కూడా పనిచేసి ఆనాడు వారిని శాసనసభ్యుడిగా చేసుకున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు కూడా ఆనాడు చాలామంది ఇందులో సమ్మానంతో పనిచేసిన వాళ్ళు కూడా అందరు కూడా ఉండవచ్చు. అట్లా వారు మొట్టమొదటిసారి గులాబీ జెండా ఆనాడు 2009లో కదా, 2009లో మొట్టమొదటిసారి రాష్ట్రంలో 10 సీట్లు గెలిచినాం మనం. ఆ 10ట్లో నెంబర్ 1 సిర్పూర్ కాగజ్ నగర్ కూడా ఆనాడు గెలిచినాం. సరే, దురదృష్టం 9లో గెలిచినప్పటికీ మరి 14లో ఆనాడు రకరకాల కారణాల చేత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఎందుకో కానీ ఓటమి పాలైన తర్వాత ఆనాడు అక్కడ వేరే పార్టీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మన పార్టీలోకి వచ్చి పనిచేస్తానంటే అప్పుడు రాజకీయ పునరేకీకరణ, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, తెలంగాణ ఫెయిల్ కావద్దు, ఎందుకంటే తక్కువ మెజారిటీ ఇంత ఆయన దెబ్బని మన కింద మీద అయితే మరి మళ్ళా నష్టం అవుతుంది, తెలంగాణ ఒక విఫల ప్రయోగం అంటారు, దేశం ముందు నవ్వటం ముంగట జారిపడ్డట్టు కావద్దు అని చెప్పి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నిర్మల్లో, కాగజ్ నగర్లో ఇద్దరు గెలిస్తే వాళ్ళిద్దరు మనతో కలిసి వస్తామంటే కలుపుకున్నాం. ఇంకా తర్వాత కలుపుకున్నాం కాబట్టి, మాట ఇచ్చినాం కాబట్టి రెండోసారి కూడా సార్ టికెట్ ఇచ్చిండు. మరి మీ అందరికి తెలుసు, కాగజ్ నగర్లో ఉన్నదే ఒక పరిశ్రమ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. కాగజ్ నగర్ మీద ఉన్న ప్రేమతో, ఎందుకంటే నేను కూడా తిరిగిన మీ కాగజ్ నగర్లో సంబంధం ఉన్నప్పుడు, మీ బంగ్లా క్యాంపు చూసిన, అక్కడ బంగ్లా క్యాంపులో నిజంగా కాగజ్ నగర్ చాలా విశిష్టమైన, వైవిధ్యమైన నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం, కానీ కాగజ్ నగర్లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు, దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దాదాపుగా ఉన్నారు. అక్కడ ఉన్న మీ పరిశ్రమ వల్ల కానీ, లేదా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ రకరకాలుగా మరి అక్కడికి వచ్చి స్థిరపడి ఒక మినీ భారతదేశం మాదిరిగా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు మరి నెలవుగా ఉన్నది మీ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం. ఇంకొక విశిష్టత ఏమంటే, మీరు ఇక్కడ నుంచి 400 కిలోమీటర్ల దూరం, అంటే ఇటు ఆదిలాబాద్ ఎంత దూరమో అటు మీరంత దూరం, ఆడికెళ్ళికి రావడమే పెద్ద ప్రయాసం. అట్లాంటి సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఒక్క పరిశ్రమను తెరిపించాలి అని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎంబడబడి ఒకసారి కాదు ఎక్కడెక్కడికో బొంబాయికి, కలకత్తాకు పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఆఖరికి రాయితీలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఆ జేకే వాళ్ళని నొప్పించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పరిశ్రమను ప్రారంభించినాం.